వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని అయితే ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగిన క్యాబినెట్ భేటీలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి కూడా ప్రస్తావన చేసింది. జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే వైసీపీ ఇదే ఉధృతంగా పనిచేస్తే మనం జారిపోతాం, దెబ్బతింటామన్న అభిప్రాయం మంత్రుల్లో ఉంది. ఈ సందర్భంగానే క్యాబినెట్ భేటీలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలి అన్న ప్రతిపాదన కూడా కొందరు మంత్రులు పెట్టారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సమాధానం అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటివరకు పత్రికల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసేశారు, మద్యం కేసులో మొత్తం ఆయన పాత్రే ఉంది, ఆయన పెద్ద కుంభకోణం చేసేశారు, అన్నీ దొరికిపోయాయి, రేపో మాపో వెళ్ళిపోతారు అరెస్ట్ చేయడానికి అన్నట్టుగా ఒకవైపు మీడియా, ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు బయట మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే ఎలాంటి ఆధారాలు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ లేవు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతోంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ మాట మాట్లాడారు. జగన్ తప్పు చేశాడు కదా, మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని క్యాబినెట్లో ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సముదాయించే ప్రయత్నం చేశారు. తనను జైల్లో పెట్టారని జగన్ను కూడా జైల్లో పెడదామంటే ఎలా కుదురుతుంది, ఇది కరెక్ట్ కాదు కదా అన్నారు. అంటే ఈ మంత్రులంతా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయాలన్న ప్రతిపాదన చేస్తూ ఉన్నారన్నది ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి కూడా అంగీకరిస్తున్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని మంత్రులు కూడా భావిస్తున్నారు అన్నది ముఖ్యమంత్రి కూడా ఇండైరెక్ట్గా అంగీకరిస్తూ, అందుకే తనను జైల్లో పెట్టారు కదా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి తనను జైల్లో పెట్టారని జగన్ను కూడా జైల్లో పెడదామంటే ఎలా కుదురుతుంది, అది కరెక్ట్ కాదు కదా అని మంత్రులతో సీఎం అన్నారు. ఆంధ్రజ్యోతిలోనే రాశారు. ఇంకో కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. అతను తప్పు చేసినట్టు రుజువులు ఉంటే, చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి. అతడు తప్పు చేసినట్టు రుజువులు ఉంటే, చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి అన్నారు. అంటే ఇప్పటివరకు ఇంకా ఏమీ దొరకలేదు అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా సీఎం సూచించారు. నిజానికి గత క్యాబినెట్ భేటీలోనే అనుకుంటా, అంతకుముందు మంత్రులకు ఈ లిక్కర్ కేసు గురించి అసలు మీరు మాట్లాడొద్దండి అని చెప్పారు. ఎందుకు, మామూలుగా అప్పటివరకు అయితే ఏదైనా ఒకటి ఉంటే 10% ఉంటే 100% ప్రచారం చేయాలి అనే ఆదేశాలు ఇచ్చే ముఖ్యమంత్రి ఈ కేసు గురించి మాట్లాడవద్దు అని ఆ రోజు ఎందుకు చెప్పారు? మొత్తం బూమరాంగ్ అవుతోంది ఈ వ్యవహారం అని ఏమన్నా అనిపించిందా, లేకుంటే దీని పర్యవసానాలు భవిష్యత్తులో మళ్ళీ మనం ఫేస్ చేయాల్సి ఉంటుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారా? ఈరోజు అయితే ఏకంగా అతను తప్పు చేసినట్టు రుజువులు ఉంటే, చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి అంటున్నారు. నన్ను అరెస్ట్ చేశారు కదా అని చెప్పి జగన్ కూడా జైల్లో పెడతామంటే ఎలా కుదురుతుంది, కరెక్ట్ కాదు కదా అని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, పత్రికలు అంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి దొరికేశారు, అంత పెద్ద స్కామ్, ఇంత పెద్ద స్కామ్ అంటూ రకరకాలుగా, అది కూడా ఒక లైన్ మీద లేకుండా రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటివరకు కోర్టు ముందు ఒక కాగితాన్ని కూడా చూపెట్టలేకపోయారు. వ్యతిరేకంగా సంబంధించి ఒకరిని పట్టుకురావడం, వాళ్ళతో ఒక వాంగ్మూలం తీసుకోవడం, ఆ వాంగ్మూలం మీద కూడా వాళ్ళ సంతకాలు ఉండవు. ఒక సంఘం తీసుకోవడం, మళ్ళీ ఇంకో ఇద్దరిని, మళ్ళీ ఆ ఇద్దరిని పట్టుకొని వచ్చి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారంటూ మరో ఇద్దరిని, ఇలా బుక్ చేసుకుంటూ ఎక్కడి వరకు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వరకు వచ్చారు. ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటివరకు మనకి ఎలాంటి ఆధారాలు లేవు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అన్నది ఇండైరెక్ట్గా చెప్పేశారు. దాంతోపాటు ఈ ఒత్తిడిని తగ్గించాలనుకుంటున్నారు ఈ అరెస్టు వ్యవహారం మీద. నన్ను అరెస్ట్ చేశారని చెప్పి జగన్ కూడా లోపల పెట్టేయాలంటే ఎలా కుదురుతుంది అని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే కుదరదు అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. సో మరి ఏంటో ఈ వ్యవహారం? అయితే ఒకటి, సాక్ష్యాలు, ఆధారాలు, వీటితో ఏమి కేసులు నడవడం లేదు ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులు. మన చేతుల్లో అధికారం ఉంది, మన చేతుల్లో మనం చెప్పినట్టు వినే పోలీస్ అధికారులు ఉంటే చాలు, ఏదో ఒక కేసు పెట్టడం, దాని ఆధారాలు అన్ని ట్రయల్లో నిలబడతాయా లేదా సంబంధం లే, ఫస్ట్ ఈ కేసు పెట్టామని చెప్పడం, అరెస్ట్ చేయడం, లోపలేయడం, 2 నెలలు 3 నెలలు లోపల పెట్టడం, ఇంకా కక్ష తీరకపోతే వెంటనే ఇంకా వేరే ఇతర కేసులు కూడా పెడుతూ మళ్ళీ వాటిని ఆ కేసుల్లో కూడా రిమాండ్కి పెడుతూ, ఒక కేసులో బెయిల్ వస్తుంటే ఇంకో కేసు పెట్టుకుంటూ నెలల తరబడి కూడా కొందరిని లోపల పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు అయితే చాలా కీలకం. ఇప్పటివరకు అయితే ఆధారాలు దొరకలేదు, ఆధారాలు దొరికితే మనం చర్యలు తీసుకోవాలి అంటున్నారు. దొరకలేదు. ఒకటి, నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపలేయాలంటే కుదరదు కదా, అది కరెక్ట్ కాదు కదా అని ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు. అంటే ఈ వ్యవహారంలో భారీగా అంచనాలు పెరగడాన్ని ఆయన కూడా ఆమోదించలేకపోతున్నారా, ఒత్తిడికి గురవుతున్నారా, వేసేస్తారు లోపల జగన్మోహన్ రెడ్డిని అంటూ జరుగుతున్న ప్రచారం తనను ఒత్తిడికి ఏమైనా గురి చేస్తోందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది.